श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 44వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాలాసాహెబ్ బాటే గ్రామంలోని బ్రాహ్మణులను కలుపుకుని ఉత్తర విధిని ప్రారంభించాడు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాలాసాహెబ్చే తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రధానం, సపిండీకరణ, ఉత్తర క్రియలు శాస్త్రాన్ని అనుసరించి ఆయా సమయాల్లో ప్రతి నెల ధర్మశాస్త్ర ప్రకారం నడిచాయి. భక్త శ్రేష్ఠుడు ఉపాసని బాపు సాహెబ్ జోగ్తో కలిసి
పవిత్రమైన గంగా తీరానికి వెళ్ళి హోమ హవనం పూర్తి చేశాడు. బ్రాహ్మణ భోజనము, పేదలకు అన్నదానము, యథావిధిగా దక్షిణలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదును చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదం గుర్తొస్తుంది. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించడానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులకు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామరావు, ఇంటి పేరు జైకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయనలా ఉండే ఈ చిత్రం బాబాని ఎప్పుడూ గుర్తుకు తెస్తుంది. శ్యామరావు ప్రసిద్ధ చిత్రకారుడు, అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞను అనుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తుండేవాడు. అతని హస్తాలతో అలాంటివి మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకుని ధ్యాన ధారణ చేయడానికి భక్తులు తమ ఇళ్లలో వాటిని స్థాపించుకున్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు. దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాల్లో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈరోజు దేహదారులు కారు. అయినా ఆయన్ని స్మరించే వారికి ఆయన జీవించి ఉన్నప్పట్లాగే సకల శుభాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు, అది అనుభవంలోకి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయింది కనుక అది ఇప్పుడు జరగడం లేదు అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల దుటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలకపోయినా కొద్ది రోజులయ్యాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జోక్ గురించి చెప్తుంటే కథలో ఓ పిట్టకథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్న గురుభక్తికి సంబంధించి ఎంతో బోధాపూర్వకమైనది. వైరాగ్యం ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగ్ బాబాని, నాకిప్పటికీ ఈ స్థితి ఎందుకు, నా విధి ఎందుకు ఇంత విచిత్రంగా ఉంది, నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చంచల మనసుకు శాంతి ఎందుకు కలగటం లేదు, నేనింత దురదృష్టవంతుడిని ఎందుకయ్యాను, మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఇదేనా, మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోనికి ఎప్పుడు వస్తుంది. తన భక్తుడు ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థుడు గొప్ప ప్రేమతో జోగికి ఏమని సమాధానం ఇచ్చారో ప్రసాదంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పుణ్యపాపాలు బూడిదై నీ చంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడు అనుకుంటాను. బ్రహ్మ నుంచి మనల్ని వేరుగా చూపించే విషయాలన్నింటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాసాలన్నింటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుడిని అనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకుని జిహ్వ ఉపస్థల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగ్యుడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుడు అని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగికి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐహికాలనే వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగ్ కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగ్ నిజంగా అదృష్టవంతుడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। తాత్పర్యం ఏమిటంటే, దీనులపై దయామృత రసధారలు కురిపించే భక్తుల శ్రేయస్కై కలవరపడే సాయిబాబా షిరిడిలో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఉపదేశమనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు.
నన్ను ప్రేమించే వారి దృష్టికి నేను ఎప్పుడూ కనపడతాను. నేను లేకపోతే మిగతా జగత్తంతా సారహీనంగా అనిపించే వారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ ధ్యానము ఉంటుంది. నాలుకపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో సమరసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మర్చిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్న చోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణన్న నన్ను సతతము స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించి నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు సమర్పించకుండా భోజనం చేయని వారు, ఏది త్రాగనైనా తాగని వారు, అలా నా గురించిన స్మరణలోనే ఉండేవారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. నా కోసం అలమటించే వారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరము తలుచుకుంటాను. వారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్య, పిల్లలు, నదులు సముద్రంలో కలుస్తాయి. భార్య పిల్లల నుంచి విముఖులైన వారే నా బాధల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహావరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదులమన్న విషయాన్ని మర్చిపోతాయి. మహాసాగరంగానే అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది. జలం కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకు సముద్రానికి పెళ్ళి అయిపోతుంది. అన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వము ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకు తమ నామరూపాల గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తామంతట తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పరుసవేదిని కాదు, సాధారణ రాయిని అని తెలవటానికి పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా ఇనప ముక్కను తెచ్చారు. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారమైపోయింది. నాకాపాదించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించిత్తు కూడా అభిమానం లేకుండా హృదయస్థుడైన నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినటానికి కారణం ఉండదు. అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది. దేహబుద్ధి వల్లే ఆదివ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధే ఆత్మసిద్ధికి ప్రతిబంధకమైన విధి నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనెక్కడున్నా నన్ను అనుకొని మిమ్మల్ని ఎలా కలవాలి అని మీరు అనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయస్థుడెవరు, ఎలా ఉంటాడు అని లక్షణాలు, చిహ్నాలు ఏమిటి, అతన్ని మేము ఎలా గుర్తుపట్టాలని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ సృష్టి అంతా అనేక రకాల రూపాలు, నామాలతో అసంఖ్యాకంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేము. ఆ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపాలే. అలాగే సత్వరజోస్తమ గుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్తా స్మరణే ఆ హృదయస్థుడి రూపంగా గుర్తించాలి. నామరూపాలు లేకుండా మిగిలి ఉంటే మీకుండే నీవు అనే భావాన్ని హృదయస్థుడి లక్షణమని తెలుసుకొని ఆయన్ని శరణనాలి. నేనే ఆ హృదయస్థుడైన పరబ్రహ్మ స్థాయిని అని మీరు చూడటం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్ఠతే మీకు కనిపిస్తుంది.
నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తూ నా వ్యాపకత అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అన్యత్వాన్ని అనుభవిస్తారు. మనం తప్ప మరొకటి ఏదీ లేదు అన్న సంపూర్ణ అవస్థను అనుభవించగలరు. చైతన్య స్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధమై గంగా నీటిని స్మరించకుండానే మీకు ఒక గంగా స్నానం అవుతుంది. స్వాభావికం స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవటం వల్ల మానవులకి దృఢబంధము కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరము సావధానులై ఉంటారు. స్వరూపంలో స్వస్వరూపంలో లక్ష్యం పెట్టే లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడి నుంచి మనసుని జరగనివ్వని వారికి సమాధి కలగటం, దాని నుంచి లేవటం అనే ఈ రెండిటికి అవసరం ఉండదు. వారు సదా సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. కనుక శ్రోతల చరణాల్లో శిరసపెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపం చేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్ని తూట్లు పొడుస్తాయి. ఇతరులకి కోపం కలిగించేలా మాట్లాడకూడదు అని నా అత్యంత సున్నితమైన భాగ్యానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులని చెడ్డ మాటలతో తూట్లు పొడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారే నాకు తృప్తి కలిగిస్తారు అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నిటి లోపల బయట నిండి ఉన్నారు. ఒక్క ప్రేమ తప్ప ఆయనకి మరొకటి ఏదీ ఇష్టం లేదు. అలాంటిది ఆ మహామంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుంచి సదా జాలువారుతుండేది. భక్తుల కోసం ఆయన పొంగిపొరలే ప్రేమానురాగాల పాలవెల్లినే ప్రవహించేవారు. అది తెలియని వారెవరు? ఎవరికి సహభోజన లాభాలన్నిచ్చారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపారో, ఎవరి మనసుకి వియోగ వేదన కలిగిందో అలాంటి వారి మనసుకి ఇప్పుడేమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిని. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలో నిజానికి హేమాడ్ పంత్ తెలుసా? సాయి సమర్థే దానికి వక్త, వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకి తృప్తి కలగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తున్నారు. అదీ కాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దాన్ని వినేవారు ఇద్దరు కూడా సాయి స్వస్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమడ్ పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తర్వాత వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయినాథుని నిర్యాణము అనే పేరు గల 44వ అధ్యాయము ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 44వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుకు విరగటం వల్ల నిర్వాణానికి 32 సంవత్సరాలకు పూర్వమే ఆయన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్న అది విరిగినప్పుడు బాబా కలిగిన శోకము, దాని మీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ట గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రాశ్రమంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా శ్వాస ఉచ్ఛ్వాస రహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ఠ చెందిన ప్రావీణ్యతను దర్శింపచేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాము.
సమాధితో సహా ఖండయోగము, దౌతి ఇత్యాదులను చేసేవారు. ఒక్కోసారి వాళ్ళ కాళ్ళను, చేతులను, తలను వేరు చేసి మరోసారి వాటిని మునుపటిలా కలిపేసేవారు. పైన చెప్పిన కఠినమైన యోగ సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన మహాత్ములని కొందరంటారు. భస్మము లేదా విభూది. భస్మం అన్నా విభూది అన్నా రెండూ ఒకటే. నాదులు ప్రసాదము ఇచ్చేటప్పుడు లేదా దుఃఖభారాన్ని తేలికపరచడం కోసం భస్మం ఎలా ఇచ్చేవారో అదేవిధంగా బాబా కూడా విభూదిని పంచేవారు. 2 ధుని. నాద సాంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో ధుని నిరంతరము వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా ధుని నిరంతరము వెలుగుతుండేది. 3 అగ్నిత్రాటకము. అగ్నిత్రాటకం అంటే మండే జ్వాల వైపు కనురెప్పలార్పకుండా నిశ్చలంగా చూడటము. ఇది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యము ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధన అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకను ఆనుకొని ఆశ్రమంలో యోగ తత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. కప్ని. నాద సాంప్రదాయంలోని కప్ని లాగానే బాబా కూడా కప్నీనే ధరించేవారు. దీనికి నాద సాంప్రదాయంలో ఉన్న ఇంకో పోలిక ఇదే. అది కానీ నాద సాంప్రదాయంలో లాగా బాబా కాషాయ రంగు కప్ని ధరించేవారు కాదు. అలా ఒకవేళ చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేది. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్టు తోస్తుంది. 5 గురు మహత్వం. నాద సాంప్రదాయంలో గురువులకి అనన్య సామాన్య మహత్వం ఉంటుంది. బాబా నింబవృక్షము క్రిందున్న గురుస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని సమర్థిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నిసార్లు సాయిబాబా తమ భక్తులతో గురు మహత్వను గురించి వర్ణించేవారు. 6 జీవ బ్రహ్మ సేవ. జీవ బ్రహ్మ సేవ అంటే భూతలం మీద మానవులకు, ప్రాణులకు, జీవ జంతువులకు కూడా దుఃఖాన్ని తగ్గించడం. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్క జీవి కూడా అంతర్యామి అంటే బ్రహ్మే నాదులు. ఈ జీవ బ్రహ్మే సేవను ఊరూరా తిరుగుతూ చేస్తుండేవారు. అయితే సాయిబాబా మాత్రం షిరిడీలోనే ఉండి ఈ పని చేస్తుండేవారు. రోగుల గాయాలను తమ చేత్తో కడిగి వారికి బాబా మందు త్రాగించి కట్టుకట్టేవారు. ఇవన్నీ మనం విని ఉన్నాము. అలాగే నాదులు గాయాలకు మందులు లేదా కష్టాల నుంచి గట్టెక్కటానికి భస్మాన్ని ఏ రకంగా మంత్రించేవారో ఆ రకంగానే బాబా కూడా విభూదిని ముందుగా ఇచ్చి భక్తుల దుఃఖాన్ని దూరం చేసేవారు. చాలా సంవత్సరాల తరబడి చేసిన త్రాటకంతో ధునిలో ఉన్న ఆ విభూదికి గొప్ప శక్తిని ప్రాప్తింపు చేసేవారు. ఇప్పటికి కూడా దానికి ఆ శక్తి అలాగే ఉంది. ప్రస్తుత కాలంలోని నాద సంప్రదాయానికి చెందిన ఒక సర్వశ్రేష్ఠ యోగాభ్యాసకుడు మాధవనాథ్ మహారాజు విరచిత క్రీస్తు శకం 1857 1936లో మాధవనాథు దీప ప్రకాశకుడనే పేరు గల చరిత్ర గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఈ క్రింద ఓవీలు ఉన్నాయి. శ్రీ పరమహంస శ్రీలనాథుడు, సద్గురు సాయినాథులు, పళుస్కి చెందిన మందిరాజు, సేవగాంలోని గజాననుడు, నాసిక్ చెందిన గోపాలదాన నరసింహరాజు, నాద సాంప్రదాయానికి చెందిన ఈ 5గురు పంచాయతన నాదులు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు. తమకున్న అంతర్ముక్తితో సూత్రాన్ని నడిపేవారు. అలాగే పైన చెప్పిన యోగిరాజు శీలనాథ మహారాజు గారి శ్రీ శీలనాథ యోగాశ్రమము దేవాన్ 2లో హిందీ భాషలో ముద్రించబడిన ఆయన జీవన చరిత్ర 210-211 పేజీల్లో ఈ క్రింది ఇచ్చిన మాటలున్నాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. మహు అనే పేరు గల ఇంగ్లీషు వాళ్ళు మిలిటరీ ప్రాంతంలో దేవాస్కి రాకముందు శ్రీ గురు మహారాజు మహులో ఇంగ్లీషు మిలిటరీలో అప్పటి కమాండింగ్ ఆఫీసర్ ప్రార్థన మీద మహు మిలిటరీలో ఉండేవారు. ఎంతోమంది ఇంగ్లీషు సైనికులు ఆయన దర్శనం చేసుకున్నారు. కమాండింగ్ ఆఫీసరు గురు మహారాజుని స్వాగతించటానికి సైనికుల గౌరవ వందనం చేశారు. ఆయన ఇక్కడున్నప్పుడు శ్రీ బాలాసాహెబ్ రేగే శ్రీ గురు మహారాజుని తన ఇంటికి పిలిచారు. ఆ గురు మహారాజు అతని ఇంటికి వెళ్ళాడు. బాలాసాహెబ్ రేగే సాయిబాబా భక్తుడు. అతని ఇంట్లో సాయిబాబా చిత్రపటం చూసి గురు మహారాజు ఇలా అన్నారు, ఈయన మా సోదరుడు, ఈయన షిరిడీలో ఉంటారు. ఇది విని బాలాసాహెబ్కి ఎంతో ఆనందం కలిగింది. దేవాను రాజ్యంలో ఉన్న మధ్యప్రదేశ్ విలీనం అయ్యే సమయంలో బాలాసాహెబ్ రేగే దేవాస్ అనగా చిన్న గ్రామంకి దివానుగా ఉండేవారు. 19వ శతాబ్దపు చివరలో 20వ శతాబ్దపు మొదటిలో శ్రీ సంత్ రామమారుతి మహారాజు అని పేరు గల ఒక నాద సాంప్రదాయానికి చెందిన లోకోత్తర పురుషుడు ఠానే, కళ్యాణ్, భివండి పరిసరాల్లో ఉండేవాడు. అతను సాయిబాబాకి సమకాలీకుడు. ఈ గొప్ప మహాత్ముడి స్మరణ కోసం దాదర్, ఠానే, కళ్యాణ్లోని వీధులకి ఆయన పేరు పెట్టి ఆయన స్మృతిని భావికులకు అజరామరం చేసి పెట్టారు. రామమారుతి మహారాజు సాయిబాబాని పూజ్య గురువుగా భావించేవాడు. అంతేకాదు పదే పదే శ్రీ సద్గురు బాల ముకుంద స్వామి నా గురువు అన్న మాట నిజమే, కానీ నాద సాంప్రదాయంలోని ఆది గురువు శ్రీ సాయినాథులే, ఆయన మాకు ఆదినాథుల స్థానంలో ఉన్నారు అనేవారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో రామమారుతి మహారాజు షిరిడీలో సాయిబాబా దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయిబాబా ఆనందం ఆకాశపు అంచులు తాకింది. భక్తులతో ఆయన మొదటే అన్నారు, అరే రేపు నాకు బంగారు అక్షరాలతో రాసుకోవలసిన రోజురా, రేపు నాకు దీపావళి, నా సోదరుడు నన్ను కలవటానికి వస్తున్నాడు. రామమారుతి ఇతర భక్తులు షిరిడీ వచ్చినప్పుడు బాబాకి మధ్యాహ్న హారతి అవుతుంది. ఎన్నడూ లేని విధంగా బాబా ఆ హారతిని ఆపేశారు. బాబా రామమారుతిని గట్టిగా కౌగులించుకుని తమ అర్ధాసనంలో కూర్చోపెట్టుకున్నారు. అప్పుడే హారతిని తిరిగి ప్రారంభించమని భక్తులతో చెప్పారు. దీనివల్ల బాబాకి నాద సాంప్రదాయంలోని వారితో అత్యంత గాఢ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. పరమ పూజ్య స్వామి రాంబాబా అదే సమయంలో అంటే 1989వ సంవత్సరంలో మహాశివరాత్రి రోజున ముంబైలో తమ 126వ ఏట నిర్యాణం చెందారు. ఆయన శ్రీ సాయి సచ్చరిత్రలోని 23వ అధ్యాయంలో వర్ణించినట్లు ఒక యోగాభ్యాసి. అతను 1914వ సంవత్సరంలో సాయిబాబాని కలిశాడు. అతను కూడా శ్రీ సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన వారే అంటారు. ఆయన నాకు పైన ఇవ్వబడ్డ శ్రీ శీలనాథ మహారాజ్ జీవిత చరిత్రలోని హిందీ పేరాగ్రాఫ్ని చదివి వినిపించారు. స్వామి రామబాబుకి శ్రీ శీలనాథ మహారాజుతో ఎన్నో సంవత్సరాల ప్రగాఢ సంబంధం ఉంది. స్వామి రాంబాబా ఏమంటారంటే, నాద సాంప్రదాయానికి చెందిన వారు కొన్ని సంవత్సరాల పాటు నా సమాధి అవస్థలోకి వెళ్తారు. అప్పుడు ఒక నాదుడు వెళ్ళిపోయే మరో నాదుడు ఆ శరీరంలోనికి ప్రవేశిస్తారు. సాయిబాబా విషయంలో క్రీస్తు శకం 1886వ సంవత్సరంలో సుమారు 48 సంవత్సరాల వయసులో 3 రోజుల సమాధిని తీసుకున్న కార్యంలోనూ, ఆ తరువాత చివరి దేహావసానం వరకు 32 సంవత్సరాల కాలంలోని కార్యంలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది. ఆయన అవతారంలోని నిజమైన పని జగత్తంతా ప్రసిద్ధి చెందడం,
అప్పుడే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ యోగి మహాత్ముల కరణి వారికే తెలియాలి. బాబా నాద సాంప్రదాయంలోని వారైనా కాకపోయినా మనం మాత్రం ఆయన్ని సాయినాథ్ అని సంబోధిస్తాం. అంటే మనం ఆయన యోగంలోని శ్రేష్టత్వ సిద్ధత్వాలని అంగీకరిస్తాం. ఇంతేకాదు ఆయన్ని మన నాదుడు అంటే స్వామి లేదా యజమానిగా భావిస్తాం. ఇది మాత్రం నిజం. మనలాంటి అజ్ఞానులైన భావిక భక్తులకు అంతే చాలు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 45వ అధ్యాయం శ్రీ గురుచరణ మహిమ. శ్రీ గురుచరణాల గొప్పతనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సహజంగా తిరహలి పెట్టుకుని విసురుతూ తమ చరిత్రను రాయటానికి ప్రవృత్తం చేసి తమ భక్తులను సన్మార్గంలో పెట్టే ఆయన కుశలత ఎంతో అలౌకికమైనది. మానవులు ప్రయత్నం చేసే మోక్షం అనేది 4 పురుషార్థాలకి అన్నిటికన్నా శ్రేష్టమైనది. కానీ గురు చరణార విందాలు దానికన్నా సమర్థవంతమైనది. అలాంటి గురు చరణ తీర్థాన్ని తీసుకుంటే మోక్షం తెలియకుండానే ఇంటికి నడిచి మరీ వస్తుంది. గురువు కృప చూపిస్తేనే ఈ సంసారం సుఖప్రదమవుతుంది. ఆయన అసంభవమైనది సంభవింప చేస్తారు. అరక్షణంలో అనాయాసంగా అవతలి తీరానికి చేరుస్తారు. గ్రంథం ఇంత సుదీర్ఘంగా అయింది కానీ సాయి కథను మాత్రం క్లుప్తంగానే చెప్పాను. సాయి కీర్తి అపరిమితమైనది. నేను దాన్ని ఎంతని వర్ణించను. ఎవరి దర్శనంతో మనసు శాశ్వతంగా తృప్తి చెందుతుందో, ఎవరి సాన్నిధ్యంతో గుండెలో గోదావరి గలగలలు ప్రవహింపచేయగల ఆనందం అనుభవంలోకి వస్తుందో, ఎవరి వల్ల సంసారంలోని పనుల గురించి చింతల గురించి కలిగే భీతి దూరంగా పారిపోతుందో అలాంటి సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల భక్తులు పారమార్థికం వైపు తిరుగుతారో, ఎవరి వల్ల మాయామోహాల నుంచి విముక్తి లభిస్తుందో, ఎవరి వల్ల అత్యంత శ్రేయస్సు లభిస్తుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల మరణానంతరపు మరుజన్మ గురించిన భీతి నశిస్తుందో, ఎవరి వల్ల న్యాయము నీతి జాగృతమవుతాయో, ఎవరి వల్ల కష్టాల్లో మనసుకి ధైర్యం చేకూరుతుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. తమ మూర్తిని మన స్మృతుల్లో నిలిపి సాయిబాబా తమ శాశ్వత నివాసానికి వెళ్ళిపోయి తమ అవతారాన్ని ముగించారు. ఆయన యోగం గురించి స్థితి గురించి ఆలోచించటం మన వల్ల కాదు. అవతార కార్యం ముగిసిపోయాక ఈ అవనిపై నాశవంతమైన రూపం దృష్టికి గోచరించకుండా పోయింది. అయినా ఈ గ్రంథమనే వాజ్మయమూర్తి ఆయన్ని అడుగడుగునా గుర్తుకు తెస్తుంది. అంతేకాక ఈ గ్రంథంలోని కథను వింటే మనసుకి కలిగే ఏకాగ్రతను, దాని నుంచి ఉత్పన్నమయ్యే శాంతి యొక్క అలౌకికతను ఎలా వర్ణించాలి? శ్రోతలందరూ విద్వాంసులు. మీ ముందు నేను అల్పమతిని, మూర్ఖుణ్ణి. అయినా ఇది సాయికి అర్పించిన శబ్దాలతో కూడిన ధార్మిక కార్యం కనుక దీన్ని శ్రోతలు కృతజ్ఞతతో ఆదరించాలి. అందరికీ శ్రేయస్సును చేకూర్చగల ఈ శబ్దాలనే ధార్మిక కార్యాన్ని నాలాంటి మందమతి ముందు పెట్టి తాము చేయదలుచుకున్న కార్యాన్ని సాయి పూర్తి చేస్తారు. అన్నీ తెలిసిన శ్రోతలకు ఈ విషయం బాగా తెలుసు. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు వందనం చేసి ఈ మహామంగళప్రదమైన పరమ పావన కథను వినేవారికి, భక్తియుక్తులై తమ హితాన్ని సాధించుకోవటానికి ఉత్సుకత చూపించే వారికి, ఏకాగ్ర చిత్తంతో ఈ కథామృతాన్ని సేవించే వారికి తాము కోరుకున్న దాన్ని సాయి ప్రసాదిస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగక్షేమాలను, పరలోకంలోని కోరికలను అనగా పరమార్థం నెరవేరుస్తారు. చివరికి వారిని కృతార్థులను చేస్తారు. సాయికి చేసే సేవ ఎన్నటికీ వృధా కాదు. 44వ అధ్యాయం చివర సాయి నిర్యాణం గురించి విన్నారు. అయినప్పటికీ ఈ గ్రంథం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేమి చిత్రమో తెలియటం లేదు. గత అధ్యాయంలో సాయి నిర్యాణం గురించి యథావిధిగా వర్ణించబడింది. అయినా ఈ సాయిలీల అనే సాలెపురుగు క్షణం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు. నిజానికి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మరణం కేవలం దేహానికే.
ఈ సాయి మరణానికి అతీతులు. మునుపటిలాగే ఆయన అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. దేహం పోయింది, దాంతో ఆకారం పోయింది, అయినా ఆయన అవ్యక్తంలో ఎప్పటిలాగే ఉన్నారు. దేహత్యాగమైన తరువాత ఆయన లీలలు అందరికీ తెలుసు. అవి అసంఖ్యాకం అవటం వల్ల వర్ణిస్తుంటే గ్రంథ విస్తరణ కాకూడదని అందులో కేవలం తాత్పర్యాన్ని శ్రోతల ముందు పెడతాం. మన అదృష్టం ధన్యం. బాబా షిరిడీలో అవతరించినప్పుడే మనకు ఆయన సత్సంగతి సహజాతి సహజంగా మళ్ళీ మళ్ళీ లభించింది. ఇలా అయి ఉన్నప్పటికీ మనకు సంసారం నుంచి నివృత్తి ప్రాప్తించలేదు, దేవుడిపై ప్రేమ పెరగలేదు. దీనికన్నా అధపతనం ఏముంటుంది? 10 ఇంద్రియాలు సాయి భక్తిని కలిగి ఉండటమే అదే ఆయన్ని భజన చేసే పద్ధతి. లేకపోతే కళ్ళతో సాయిమూర్తిని చూస్తుంటే మాట్లాడేందుకు నోరు పెగలదు. దేవుల చెవులతో సాయి కీర్తన వింటుంటే నాలుక మామిడి రసపు మాధుర్యాన్ని రుచి చూడటంలో నిమగ్నమై ఉండటము, సాయి చరణాలను స్పృశిస్తున్నప్పుడు మృదువైన పరుపు స్పర్శను వదలటాన్ని సహించలేకపోవడం జరగటం సరికాదు. సాయి నుంచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండేవారు సాయి భక్తులు కాగలరా? అలాగే సంసారం నుంచి విరక్తి కలుగని వారిని సాయి చరణాల్లో ఆసక్తులైనారని అనగలమా? ఒక్క తన భర్త తప్ప రెండవ వారి ఎవరైనా దారిలో ఎదురైతే వారిని మామ, బావగారు, సోదరులుగా భావించి పతివ్రత స్త్రీ వారికి నమస్కరించటానికి తయారుగా ఉంటుంది. ఆమె మనసు మారదు, తన ఇంటిని ఆమె ఎన్నటికీ వదలదు. తన భర్త మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంటుంది. పరపురుషుణ్ణి తన భర్తగా అనుకుని అతని వైపు చూడాలన్న భావనను ఆమె ఎన్నడూ తన మనసులోకి రానియదు. ఆమెకు తన భర్త ఒక్కడే భర్త, ఇతరులెవరూ అతనితో సరిరారు. అతని పట్లే ఆమెకు ఏకనిష్టతో ఉండే ప్రేమ ఉంటుంది. శిష్యుడికి కూడా తన గురువు పట్ల అలాంటి ప్రేమ ఉంటుంది. శిష్యుని ప్రేమని పతివ్రతకు తన భర్త పైన ఉండే ప్రేమతో పోలుస్తారు. కానీ శిష్యుడికి గురువు పట్ల ఉండే ప్రేమకు పరిమితిలో ఉండవు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఉత్తమ శిష్యుడికే తెలుస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, సంసారంలోనే సహాయం చేయలేని వారు పారమార్థికంలో ఎలా సహాయం చేస్తారు? వియ్యంకుడు కానీ, అల్లుడు కానీ, భార్య కానీ ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు మమకారంతో మాయను కలిగిస్తారు. అధికారం ఉన్న కొడుకులు డబ్బు మీద లక్ష్యం పెట్టుకుని ఉంటే భార్య తన సౌభాగ్యం నిలవాలని చింతిస్తూ ఉంటుంది. కానీ పారమార్థికంలో తోడొచ్చేవారు ఎవరూ ఉండరు. అయితే మరి ఇక ఎవరు మిగులుతారు? ఎవరి వల్ల పారమార్థిక ప్రాప్తిని చేసుకోగలమో దాని గురించి ఆలోచించి నిర్ణయిస్తే చివరికి మనమే మిగులుతాం. నిత్యమేమిటి, అనిత్యమేమిటి అని దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఈ జగత్తులోని, పరలోకంలోని ఫలాలను అనుభవించటం మీద కోరికలను వదిలేసి శమధమాదులనే ఆరింటిని స్వాధీనం చేసుకొని మోక్షప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ధన్యులు. శమమంటే మనోనిగ్రహం, ధమమంటే ఇంద్రియ దమనం, ఉపరతి అంటే విషయ భోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే ఏ ఉపాయము చేయకుండా, చెడుగా భావించకుండా దుఃఖాన్ని సహించడం, శ్రద్ధ అంటే గురువు లేదా శాస్త్రాల పట్ల విశ్వాసం, సమాధానం అంటే దేవుడు ఎలా ఉంచితే అందులోనే తృప్తిగా ఉంటూ చిత్త ఏకాగ్రతను సాధించడం, ఇతరులపై ఆశను పెట్టుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం పెట్టుకొని తమంత తామే సిద్ధమైన వారే పరమార్థాన్ని సాధించగలరు. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం, గురువే నిజమైన బ్రహ్మ. గురువును ధ్యానించటానికి యోగ్యమైన వస్తువు అన్న భావనను నిరంతరం పెట్టుకొని సర్వ అనిత్య విషయాలను వదిలేయడమే పరమార్థ సాధన. అనిత్య విషయాలను వదిలేయడం వల్లే సంసారంలో వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సద్గురువు బ్రహ్మ చైతన్యంతో పరిపూర్ణమైనట్లు భావిస్తారు.
అన్ని జీవుల్లోనూ ఈశ్వరుడే ఉన్నట్లు విశ్వాసం కలుగుతుంది. దాన్నే అభేద భజన అంటారు. భీతితోనూ లేదా ప్రేమతోనూ ఆయన్ని సదా ధ్యానించేవారు కంసుడు, రావణుడు, పురుకు, వరుసగా కృష్ణుడు, రాముడు భ్రమరాలుగా అయిపోయినట్లు అవుతారు. అలా ధ్యానం చేసే వస్తువే ధ్యేయం అయిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు అనన్యత్వం కావాలి. మోక్ష ప్రాప్తి కోసం ధ్యానం లాంటి మరో సాధన లేనే లేదు. ఈ ధ్యానాన్ని తమంత తామే అభ్యసించే వారికి ముక్తి వెంటనే లభిస్తుంది. అప్పుడు జనన మరణాలనేవి ఎక్కడుంటాయి? అక్కడ జీవభావం అనే చిహ్నం విస్మరించబడుతుంది. ప్రపంచ స్పృహ అస్తమిస్తుంది. ఆత్మవైపు లక్ష్యం పెట్టడం వల్ల సుఖం ప్రాప్తిస్తుంది. కనుక మన గురువు నామాన్ని జపించడం వల్ల పరమానందం కలుగుతుంది. జీవుల్లో భగవంతుని దర్శనమవుతుంది. నామమహిమ కన్నా గొప్ప ఏమిటి? ఎవరి నామానికి అలాంటి మహత్తు ఉందో వారికి నేను సద్భావంతో నమస్కరిస్తాను. వారికి నేను కాయ వాచ మనస శరణు వేడతాను. ఈ అర్థాన్ని స్పష్టం చేసి చూపించడం గల ఒక కథను నేను శ్రోతలకు ఇప్పుడు చెప్తాను. దాన్ని మీరు మీ హితం కోసం ఏకాగ్ర చిత్తంతో వినండి. క్రీస్తు శకము కాకాసాహెబ్ దీక్షిత్ సాయి సమర్థుల ఆజ్ఞతో నిత్య నియమంగా ఏకనాథ భాగవతం చదువుతుండేవాడు. అది అందరికీ తెలుసు. ఒకసారి దీక్షిత్ ముంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంట్లో భోజనం ముగిశాక ఆ గ్రంథాన్ని నియమానుసారం చదవసాగాడు. వరుసగా ఆ భాగవతంలోని అద్వితీయమైన అందమైన 2వ అధ్యాయం విన్న శ్రోతల మనసులు ఆనందించాయి. కాకా మహాజని బాబా భక్తుడైన మాధవరావుతో కలిసి ఏకాగ్ర చిత్తంతో ఆ భాగవతం వినడానికి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆ కథ కూడా ఎంతో మధురంగా ఉంది. శ్రోతల కోరిక తీరి భగవద్భక్తి మీద ప్రేమ పెరిగేంత మంచి కథ అది. వచ్చిన కథ ఋషభకులంలోని కీర్తిని పెంచే 9 మంది సోదరులకు చెందిన మధురమైన ఆనందదాయకమైన ప్రబోధాత్మకమైనది. ఆ 9 మంది కూడా భగవస్వరూపులు. వారికి అపరిమిత క్షమాశాంతులున్నాయి. భాగవత ధర్మ మహిమను విని చెబుతులేనాడు జనక మహారాజు. అత్యంతిక క్షేమం అంటే ఏమిటి? హరి పరమభక్తి అంటే ఏమిటి? హరి మాయను సులభంగా దాటడం ఎలా అని స్తబ్దంగా ఉండిపోయాడు. అయితే గురుచరణాలు ఎంతో శుభప్రదమైనవి. కర్మ అకర్మల మర్మం ఒకటే. గురువే పరమాత్మ రూపం. గురువు పట్ల భక్తి కలిగి ఉండటమే భాగవత ధర్మం అని ద్రుమిళుడు హరిచరిత్రను చెప్పి ప్రతి ఒక్క అవతారంలోని విశిష్టతను వర్ణించాడు. అలాగే పురుషావతారాన్ని ఎలా గుర్తించాలో చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు. తరువాత చమన్ జనక మహారాజుకి భక్తి లేని వారి దుర్గతిని నిరూపించాడు. వేద విహిత కర్మలు చేయకపోవడం వల్ల సర్వస్వము ఎలా నశిస్తుందో చెప్పాడు. సర్వుల హృదయాల్లో హరియే ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించవద్దు. ప్రతి ఒక్క దేహంలోనూ పరమేశ్వరుణ్ణి చూడాలి. ఆయన లేని స్థలం కొంచెం కూడా లేదు అని చెప్పాడు. చివరికి 9వ వాడైన కరభాజనుడు కృత త్రేతాది యుగాల్లో ఏ దైవాల మూర్తుల పూజ ధ్యానాలు ఎలా చేయాలో చెప్పాడు. కలియుగంలో హరి గురు చరణాలను స్మరించటం ఒక్కటే సాధన. దానివల్ల సంసార చింత పునర్జన్మ గురించిన భీతి నశించిపోతుంది. శరణాగతులను సంరక్షించగల స్థానం హరి గురు చరణాలే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. అలా పారాయణ పూర్తయిపోయాక కాకాసాహెబ్ ఇలా ప్రశ్నించాడు. ఈ నవనాథుల గోష్ఠి ఎంత అద్భుతం! వారి పద్ధతిని మనం ఆలోచించనైనా లేకపోతున్నాం. తరువాత ప్రేమతో అతను మాధవరావుతో ఇంకా ఇలా అన్నాడు. ఎంత కఠినమైన భక్తి! మనలాంటి మూర్ఖులకి అలా ఉండగల శక్తి ఎక్కడుంది? అలా ఉండగలగటం మన వల్ల
జన్మ జన్మలకు జరగదు. గొప్ప శక్తివంతులైన నాదులెక్కడ, మనలాంటి పాపులెక్కడ, ఈ భక్తి అంత సులభమా? మూర్తీభవించిన సత్యము జ్ఞానము కలవాళ్ళు ధన్యులు. ఇలాంటి భక్తి మన వల్ల అవుతుందా? దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? నేనైతే హతాశుడైనాను. నేను అలసిపోయాను. మన జన్మ వ్యర్థమైనట్లనిపిస్తుంది. కాకాసాహెబ్ స్వాభావికంగా ప్రేమతత్వం కలవాడు. అతని మనసుకు ఇలాంటి కలవరం ఎందుకు కలిగింది? సుస్థిరమైన అతని మనసు ఎందుకు చెలించింది అని శ్యామ మనసులో అలజడి చెలరేగింది. శ్యామ అంటే మాధవరావు. అతనికి కాక అంటే మనసులో ఎంతో ప్రేమ. అతనికి కాక ఇలా దైన్యంగా అవటం నచ్చలేదు. అతను ఇలా అన్నాడు, బాబా లాంటి నగను ధరించగల అదృష్టం వరించిన వాళ్ళు ముఖాన్ని దీనంగా ఎందుకు పెట్టుకోవాలి? అలాంటి వారి జీవితం వ్యర్థం. సాయి చరణాల్లో దృఢమైన శ్రద్ధ ఉన్నప్పుడు మనసులో కలవరం ఎందుకు? నవనాథుల భక్తి గొప్ప ప్రబలమైనదే కావచ్చు. మన భక్తి మాత్రం ప్రేమతో కూడుకొని లేదా? ఏకనాథ మహారాజు గారి టీకా సహిత భాగవతంలోని 11వ స్కందాన్ని, భావార్థ రామాయణాన్ని నిత్యము చదవమని బాబా స్పష్టంగా నీకు ఆజ్ఞ ఇచ్చారు కదా. అలాగే భగవంతుని చరణాలను, గురు చరణాలను స్మరిస్తూ ఉండటం అనేది బాబా మనకిచ్చిన గొప్ప ఉపదేశం కాదా? ఇదే మనం సంస్కార భయాన్నించి తరించిపోగల సాధనం. మరి నీవిలా చింతించటంలో అర్థమేమిటి? అయినా కాకాకి ఆ 9 యోగుల ఆచరణ పద్ధతిని, తీక్షణమైన కత్తిపై సాములాంటి వారి నియమాలని మనం కొంచెమైనా సాధించగలమా అన్న చింతే పట్టుకుంది. అతని మనసుకు చాలా వ్యాకులత కలిగింది. నవయోగుల భక్తే ఎంతో శ్రేష్టమైనది. మనకది ఏ ఉపాయంతో ప్రకటమవుతుంది? అలా అయితేనే దేవుడు నిజంగా మనకి లభిస్తాడు. కాకాకి అలాంటి దుర్భర వేదన కలిగింది. కూర్చున్నా, నించున్నా, పండుకున్నా ఈ విచారమే అతని మనసుకు పట్టి పీడించింది. ఆ మర్నాడు ఒక చిత్రం జరిగింది. శ్రోతలు దాన్ని వివరంగా వినండి. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పొద్దున్నే ఆనందరావు, అతని ఇంటి పేరు పాకడే, అతను మాధవరావును వెతుక్కుంటూ వచ్చాడు. అది కూడా సరిగ్గా భాగవతం చదివే సమయానికే. మాధవరావుతో తనకొచ్చిన విచిత్రమైన కల గురించి చెప్పాడు. ఓ పక్క పారాయణ నడుస్తుంది, మరో పక్క వారిద్దరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల శ్రోత వక్తల ఏకాగ్రత భంగమైంది. ఆనందరావు మనసు చెలించింది. అతను మాధవరావుకి స్వప్నం గురించి చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటుంటే పారాయణ ఓ క్షణం పాటు ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబ్ వాళ్ళనిలా అడిగాడు, ఏమిటి విశేషం? మీరిద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు కూడా అదేమిటో చెప్పకూడదా? దానికి మాధవరావు ఇలా అన్నాడు, మీకు నిన్నే ఓ సందేహం కలిగింది కదా, ఇప్పటికిప్పుడు దానికి సమాధానం వచ్చింది చూడండి. సంసార సాగరాన్ని తరింపజేసే భక్తి లక్షణం చూడండి. పాకడే కలలో బాబా అతనికి ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం పటాపంచలైపోతుంది. గురుచరణాలకు నమస్కరించటం ఆ పాటి భక్తి చాలని నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ స్వప్నం వినాలని అందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబ్కి. ఎందుకంటే సందేహం కూడా మొదట అతనికే కదా కలిగింది. అందరి కోరికలు చూసి ఆనందరావు తన కల గురించి చెప్పసాగాడు. చక్కని శ్రద్ధతో కూడిన మనసున్న శ్రోతలకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక మహాసముద్రంలో నడుములోతు నీళ్లలో నేను నిలబడి ఉన్నాను. అక్కడ అనుకోకుండా కళ్ళెదుట శ్రీ సాయి సమర్థులు కనిపించారు. రత్న ఖచిత సింహాసనం ఉందక్కడ. దాని మీద సాయి సమర్థులు విరాజమానులై ఉన్నారు. ఆయన పాదాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. అలాంటి ఆయన రూపాన్ని నేను చూశాను. అలాంటి బాబా మనోహర రూపాన్ని చూసి నా మనసుకు ఎంతో తృప్తి కలిగింది. ఇది కలేనన్న భావనే కలుగలేదు. బాబా దర్శనంతో మనసు ఎంతో సుఖించింది. దైవగతి ఎంత చిత్రమంటే మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను నాతో భావపూర్వకంగా, ఆనందరావు, బాబా పాదాలపై పడు అన్నాడు. అప్పుడు నేనతనితో, నాకు కూడా ఎంతో కోరికగా ఉంది, కానీ ఆ పాదాలు నీళ్లలో ఉన్నాయి కదా, నా చేత్తో ఎలా పట్టుకోగలను? పాదాలు నీళ్లలో ఉంటే నేను వాటిపై తల ఎలా పెట్టను? నేనిప్పుడేం చేయాలో నాకసలు తెలియటం లేదు.
అన్నాను. అది విని మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీళ్ళల్లో మునిగి ఉన్న మీ పాదాలను పైకి తీయండి. మాధవరావు అలా అనగానే బాబా వెంటనే తమ పాదాలు పైకి తీశారు. నేను ఏమాత్రం ఆలస్యం కాకుండా వాటిని పట్టుకుని నమస్కరించాను. అలా ఆ చరణాలు గట్టిగా పట్టుకోగానే బాబా నాకు ఆశీస్సులిచ్చారు. సరే, నీకు శ్రేయస్సు కలుగుతుంది, భయపడనవసరం లేదు అని బాబా ఇంకా ఇలా అన్నారు. చూడు, నా శ్యామకి ఓ పట్టంచు దోవతి ఇస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆ ఆజ్ఞను శిరసావహించి నేనొక పట్టంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్ దాన్ని నీ చేత్తో మాధవరావుకివ్వు. నా విన్నపాన్ని మన్నించు. ఆ దోవతి మాధవరావు కట్టుకునేలా చేసి నాకు సంతోషం కలిగించు. నిజంగా నేనప్పుడు నీకు రుణపడతాను. ఆనందరావు కథను మాధవరావు స్వయంగా విన్నాడు. కాకాసాహెబ్ ఆ వస్త్రాలను అతనికి ఇవ్వబోతే అతడు తీసుకోలేదు. ఇది ఆనందరావుకొచ్చిన స్వప్నం. నాకెలాంటి సూచన రాలేదు. నాకేదో ఒక రుజువు కలగకుండా నేనీ బట్టలు తీసుకోను. దానికి కాకాసాహెబ్, మనం ఇప్పుడు బాబా అన్న దానిలో ఎంత నిజముందో పరీక్షించి చూద్దాం. దోవతి తీసుకోవటం యోగ్యమో అయోగ్యమో చీటీలు వేసి చూద్దాం. బాబా ఏ చీటీ ఇస్తే దాన్నే బాబా ఆజ్ఞగా భావిద్దాం అని ఆ రకంగా చేయటం మొదలెట్టి అతను బాబా పాదాల వద్ద చీటీలు వేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. కాకాసాహెబ్ తన భారం పూర్తిగా బాబాపైనే వేసేవాడు. ఏ విషయం గురించైనా అతను మొదట సాయిని అడిగి ఆ తర్వాతే ఆ పని చేసేవాడు. అవన్నీ బాబా హయాంలో జరిగాయి. కానీ అదే పద్ధతిలో ఆయన తర్వాత కూడా నడుస్తుంది. చీటీలు వేసి అతను బాబా అనుమతి తీసుకునేవాడు. అదే ప్రకారంగా ఎంతో నిశ్చయపూర్వకంగా వ్యవహరించేవాడు. పని పెద్దది కానీ చిన్నది కానీ చీటీ ద్వారా అనుమతి తీసుకోకుండా ప్రాణం పోయినా సరే ఏమీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞ సర్వదా గీటురాయి అయ్యేది. దేహము మనది కానప్పుడు దాన్ని ఒక్కసారి బాబా పాదాలపై పడేశాక అక్కడ దాని చలనవలనాలపై మనకు అధికారం ఏముంటుంది? చూడండి, ఈ ఒక్క భావనలో 1,00,000 రూపాయలు సంపాదించగలిగిన వాటిని అతను కాలితో తన్నేశాడు. ఆ నిశ్చయాన్ని అతను మరణించే వరకు అలాగే పెట్టుకున్నాడు. నీ విశ్వాసం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపిస్తాను. అందులో కూర్చోబెట్టి నేను నిన్ను తీసుకెళ్తాను. నీవు నిశ్చితంగా ఉండు అని బాబా పలికిన ఆ కృపా పలుకులు అక్షరాల అనుభవంలోకి వచ్చాయి. కాకా యొక్క దేహావసానం ఎంత అద్భుతంగా అయిందో అది సాయిలీలా పాఠకులకు తెలుసు. ఆ స్థితి గుర్తొస్తే విమానంలో వెళ్తున్నామంటే ఏమిటి, గురునామస్మరణలో మరణం అంటే ఏమిటి అన్న ఆలోచన కలుగుతుంది. అలా దీక్షిత్ తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. అతని చిత్తం సదా సాయి శరణాలను పట్టుకొని ఉండేది. ఇష్టమిత్రులకు కూడా అదే నేర్పించి అతను గురు పాదాల్లో లీనమైనాడు. సరే, గడిచిన కథ సుసంధానమేమిటంటే చీటీల ఉపాయం ఇద్దరికీ ఆనందరావు మాధవరావు అంగీకారమైంది. ఎందుకంటే ఇద్దరికీ కాకాసాహెబ్ మీద ప్రేమ ఉండేది. తర్వాత ఆలస్యం చేయకుండా చీటీలు వ్రాశారు. ఒక చీటీలో దోవతి తీసుకో, మరో చీటీలో దాన్ని తిరస్కరించు అని వ్రాసి సాయి ఛాయాచిత్రంలోని పాదాల వద్ద పెట్టారు. అక్కడే ఉన్న ఓ చిన్న పిల్లవాడితో అందులోని ఓ చీటీ తీయమని చెప్పినప్పుడు మాధవరావు దోవతి తీసుకో అన్న ఆజ్ఞ రాగానే అందరికీ ఆనందం కలిగింది. కాకాసాహెబ్ ఆ పట్టంచు దోవతి మాధవరావు చేతుల్లో పెట్టాడు. ఆనందరావుకి కలొచ్చింది. మాధవరావుకి చీటీ వచ్చింది. ఒకదానితో ఒకటి కలిసింది.
ఇద్దరూ సంతోషించారు. వారికి పట్టరానంత పరమానందం కలిగింది. మాధవరావు మనసులో ఆనందించాడు. ఆనందరావు కూడా సంతోషించాడు. సాయి భక్తి పెరిగి కాకా సందేహం పటాపంచలైంది. ఈ కథకి సారం, ఎవరి విషయం వాళ్ళే ఆలోచించుకోవాలి. లేకపోతే గురు చరణాల్లో శిరస్సు పెట్టి గురువు నోటి నుంచి వెలువడే శబ్దాలపై ధ్యాస పెట్టాలి. మన అవస్థ, మనం ఈ జగత్తులో చేయవలసిన పని, లేదా మన మనసులో చెలరేగే ఆలోచనలు ఇవి మనకన్నా మన గురువుకే ఎంతో వివరంగా తెలుసు. మనసు ఎలా ఉద్ధరించాలో అది కూడా ఆయనకే తెలుసు. రోగాన్ని అనుసరించే పరీక్ష అలాగే మందు అనుపామాలను సద్గురువు శిష్యునికి సంసారం అనే రోగ నివారణకు ఇస్తారు. గురువు స్వయంగా ఏమి ఆచరిస్తారో దాన్ని మనం అనుకరించకూడదు. మన కోసం ఆయన నోటి నుంచి ఏ మాటలు జాలువారుతాయో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. ఆ మాటల మీదే శ్రద్ధ పెట్టి వాటినే నిత్యము చింతన చేయాలి. ఆ మాటలే మన ఉద్ధరణకు కారణమవుతాయి. వాటిని సదా గుర్తుపెట్టుకోవాలి. గురువు ఏ గ్రంథం పారాయణ చేస్తారో అదే ఆయన మాటలకు స్పష్టీకరణ. మనం మాత్రం గురుపదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వేదవాక్యం లేదా ప్రమాణమని తెలుసుకోవాలి. ఏ మహాత్ముల మాటలనైనా సరే చెవులతో వినాలి. వాటిని అనాధారం చేయకూడదు. కానీ మనని విచారణపూర్వకంగా పోషించే మన తల్లి మరొకరు చేయగలరా? ఆమెకు తన పిల్లల్ని గురించి తల్లికుండే నిజమైన ప్రేమ, కరుణ ఉంటుంది. పిల్లలకు ఆమె ఆనందాన్ని గురించిన ఆలోచన ఉండదు. పిల్లలు అడిగిన ముద్దును ఆమె తీరుస్తుంది. ఈ సృష్టిలో మహాత్ములను అంచనా వేయలేం. కానీ మన తండ్రే. ఈ సాయిబాబా నోటి నుంచి వచ్చిన కారుణ్య రసామృతాన్ని వర్షించే మాటలు మన హృదయం అనే కాగితం మీద రాసిపెట్టుకోవాలి. కనుక సాయి నోటి నుండి వచ్చిన మాటలపైన మనం చక్కగా శ్రద్ధ పెట్టాలి. చివరికి ఆ కృపానిధి సంసారంలోని 3 రకాల దుఃఖ బాలను దూరం చేస్తారు. ఆయన ఉపాయం ఆయనకే తెలుస్తుంది. మనం సహజంగా సంభవించే ఆయన అద్భుత లీలలను ప్రేమ నింపుకున్న కళ్ళతో చూడాలి. ఇతరులు చెప్పినదంతా వినాలి. అంతేకాని మన ధ్యేయాన్ని మాత్రం వదలకూడదు. మన గురువచరణాలను విస్మరించకూడదు. అందులోనే మనకు పరమ శ్రేయస్సు ఉంటుంది. అదే మనల్ని సంసారం గురించి, పునర్జన్మల గురించి ఉన్న భీతిని పోగొడుతుంది. అందులోనే మనకు అన్ని గ్రంథ పారాయణాలు ఉన్నాయి. మన జప తప అనుష్ఠాలన్నీ అవే. సూర్యుని ముందు అంధకారం ఎక్కడుంటుంది? అలాంటి గురుపుత్రులకు సంసారం అసలు సాగరమే కాదు. మీరు సృష్టిలో ఎక్కడున్నా, దగ్గరలో లేదా ఎంతో దూరంలో, సప్త సముద్రాల కవతల ఉన్నా సరే గురువుకి భక్తుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. అలా ప్రాప్తిస్తుంటే ఒకళ్ళను చూసి మరొకళ్ళు చేసే పని వల్ల వారి ప్రాణానికి కలిగే దుఃఖం గురించి ఒక కథ మనసుకి గుర్తొచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్తాను. ఒకసారి బాబా మహాసాపతితో కలిసి మసీదులో ఉన్నప్పుడు అతనికి అంతకు ముందుండే చెక్క పడక ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ పలక వెడల్పు మొత్తం జానెడు ఉండేది. దానికి 2 వైపులా గుడ్డపీలికలతో కట్టి దాన్ని మసీదు దూలాలకి అడ్డంగా బాబా వేలాడదీసేవాళ్ళు. దాని మీదే నిద్రించేవారు. చీకట్లో నిద్రించకూడదని తల వద్ద, పాదాల వద్ద ప్రమిదలు వెలిగించి పెట్టి ఆ పలకల మీద ఆయన నిద్రించేవారు. ఆ పలక గురించి వృత్తాంతం అమూలాగ్రం గడిచిన 10వ అధ్యాయం మొదట్లో వర్ణించబడింది. అప్పుడు
పలక గొప్పతనాన్ని వినండి. ఇప్పుడు పలక గొప్పతనాన్ని వినండి. ఓసారి శ్రీ సత్యానంద సద్గురు ధని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणु है, अपने मस्जिद का झाड़ू गणु है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా